అందరికీ నమస్కారము. ఈ వీడియోలో విన్నపం మంచు కురిసే వేళలో. అయితే కేటగిరీ ఏంటంటే ఇది నా చాయిస్, దిస్ ఈజ్ మై చాయిస్. బట్ కొంతమంది అడిగారు కూడా, పూర్తిగా నాదే అని చెప్పడానికి లేదు. బట్ ప్రధానంగా కేటగిరీ అయితే మై చాయిస్. అయితే అభినందన ఈ సినిమాలో ఇంతకుముందు కొన్ని నెలల క్రితం వేరే పాట చేసి ఉండడం వల్ల ఈ సినిమా గురించి ప్రత్యేకంగా ఇప్పుడు విషయాలు మనం చెప్పుకోకర్లేదు. అందువల్ల డైరెక్ట్గా పాటలోకి వెళ్ళిపోదాము. ఈ పాట శృతి వచ్చేసి 2:30, అంటే డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్. సో 2:30 శృతిలో ఉంది. ఇది రాగం ఏమో, రాగం అని చెప్పడం కంటే కూడా ప్యూర్లీ అంటే ఒక 90% వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ మీద ఆధారితమై ఉన్నది అని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా కార్డ్స్ మీద బేస్ చేసి మెలడీ తయారు చేశారా, మెలడీ అల్లారా అనిపిస్తుంది అనమాట. అయితే ఒక 10% మనకి శుద్ధ ధన్యాసిలో స్వరాలతో కలుస్తుంది. రాగం అని చెప్పడానికి లేదు, రాగ ప్రయోగాలు కనబడవు, ఆ రాగంలో స్వరాలతో కలుస్తాయి కొన్ని చోట్ల. అలాగే అభేరి రాగంలో ఉన్నటువంటి జస్ట్ 1 or 2 ప్రయోగాలు అంతే, అక్కడ కలుస్తుంది మనకి. ఇంకా పుష్పలతిక చెప్పాను కదా, అంటే మనకి శుద్ధ ధన్యాసిలో రీ కలిపామనుకోండి, దీనికి రీ కలపండి, ఇదే ఆర్డర్లో స్వరాలు వస్తాయని కాదు, బట్ రీ కూడా కనబడుతుంది మనకి. అయితే కార్డ్స్ మీద బేస్ చేసి చేసిన మెలడీ ఎంత అద్భుతంగా ఆయన అల్లారంటే, మైస్త్రో ఇసై జ్ఞాని ఇళయరాజా గారు. మనకి ఒక్కొక్క ఫ్రేజ్ వచ్చినప్పుడు చూపిస్తాను, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో చూడండి. కార్డ్స్ మీద బేస్ చేసిన మెలడీస్ అనమాట. మనకి చరణంలో ఒక్క చోట తప్ప, అంటే చరణంలో కొన్ని ఫ్రేజెస్ అక్కడ తప్ప, ఈ పాటలో ఇక్కడ టానిక్ కార్డ్ కూడా యూజ్ చేయలేదు ఆయన. అంటే మామూలుగా ఇప్పుడు మైనర్ కదా, గా వన్ వచ్చినట్లయితే మామూలుగా మైనర్ కార్డ్ యూజ్ చేయాలి, అంటే డి షార్ప్ మైనర్. అది చరణంలో కేవలం కొన్ని ఫ్రేజెస్లో మాత్రమే యూజ్ చేశారు. అంత స్పెషాలిటీ ఉంది ఈ పాటకి. మామూలుగా పాట బిగినింగ్ నుంచి ఆ మైనర్ కార్డ్ యూజ్ చేసుకుంటూ రావాలి ఎప్పుడైతే గా వన్ ఉందో. కానీ చరణంలో మాత్రమే కొన్ని చోట్ల యూజ్ చేసి, మిగతా పాటలు ఎక్కడా కూడా మైనర్ కార్డ్, అంటే టానిక్ మైనర్ కార్డ్ కనబడకుండా చేశారు. అది అంటే మామూలు బ్రిలియన్స్ కాదనమాట అది. సో ఆ చరణం వచ్చినప్పుడు ఆ ఫ్రేజెస్ చెప్తాను. ఇది తాళం వచ్చేసి తక్క దిమ్మి తక్క చేను, మళ్ళీ 4/4 చతురస్ర జాతికి చెందిన నడక. ఇప్పుడు మొదటి సంగీతం విందాము. ఫస్ట్ ఫ్లూట్తో మొదలవుతుంది. సో ఫస్ట్ ఫ్లూట్ స్వరాలు ఏంటంటే సా సగజని 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 సాని ప. ఫ్లూట్ ఒక ఎక్కువలో పెట్టారనమాట. ఓకే, పని పమ పని సా పని పమ ప. పని బమ బ మరి 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 సరి. ఇక్కడ చూస్తే మనకి మధ్యమావతి రాగంలో స్వరాలా అనిపిస్తుంది. అంటే ఆ రాగంలో స్వరాలతో కొంచెం మ్యాచ్ అయింది తప్ప ఆ రాగం అని చెప్పడానికి లేదు. ఈ ఫ్రేజ్ అట్లా ఉందంతే. ఇక్కడ వరకు ఫ్లూట్. మళ్ళీ మొత్తం చూద్దాము. అక్కడ దాకా వచ్చాము. తర్వాత అని ఒక 2 సార్లు. తర్వాత స్ట్రింగ్స్. ఇక్కడి నుంచే మనకి కార్డ్స్ మీద మెలడీ స్టార్ట్ అయిపోతాయి. అయితే ఫస్ట్ ఫ్లూట్ బిట్ని చూసారా, అది పుష్పలతిక అని చెప్పచ్చు. ఎందుకంటే శుద్ధధన్యాసి నోట్స్తో పాటు అంటే సా గ స ని ప ని ప మ రీ కూడా యాడ్ అయింది. సో సరిగమ పని స ఇవన్నీ ఉన్నాయి. ఆ ఫస్ట్ ఫ్లూట్ బిట్ పుష్పలతిక రాగం మీద బేస్ అయిందని చెప్పచ్చు. ఇప్పుడు ఈ నెక్స్ట్ వచ్చేటువంటి స్ట్రింగ్స్ మీద నుంచి ఫ్రేజెస్ అన్నీ కూడా కార్డ్స్ మీద బేస్ చేసినవే.
ఈ స్వరాలు ఏంటంటే ఫస్ట్ స్ట్రింగ్ బిట్ పమస పమస, చూసారా ఇది ఫోర్త్, పా మా సా మా పా, ఆ 3 నోట్స్ ఉండేదే ఈ కార్డ్లో, అంటే డి షార్ప్ ఫోర్త్. అనగానే ఫ్లూట్ మీద ప ప ప ప పదబ 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 పదబ, చిన్న గమకంలాగా. తర్వాత మళ్ళీ ఆ స్ట్రింగ్ బిట్ వస్తుంది, పామస పామస. ఈసారి ఫ్లూట్ మీద పై స్థాయి స స స స, అంటే రీతో గమకం అనమాట. అది చూద్దాం, చూసారా. తర్వాత సప సరి 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 సప. ఇదేం కార్డ్ అంటే ఏ షార్ప్ ఫోర్త్, ఏ షార్ప్ ఫోర్త్, అంటే ఇక్కడి నుంచి సా మా వన్ పా. దీని తర్వాత ఇంకొక ఫోర్త్. ఆ నోట్స్ ఏంటి, పరి పద 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 పరి. తర్వాత సంతూర్ మీద ప ప ప ప ప ప ప ప స, అవి నోట్స్. అయితే ఆ స్ట్రింగ్ బిట్ ఉంది కదా, జస్ట్ ఇంకా పల్లవి ముందు వచ్చేది, అక్కడ మూడోది ఇంకొక ఫోర్త్ ఉంది. ఆ మొత్తం బిట్ అంతా చూద్దాము. అనగానే ఫ్లూట్, మళ్ళీ ఫ్లూట్. సో ఇది డి షార్ప్ ఫోర్త్. తర్వాత ఇది చెప్పాను కదా ఏ షార్ప్ ఫోర్త్. తర్వాత ఇది ఎఫ్ ఫోర్త్, ఎఫ్ నుంచి సా మా వన్ పా. సో టోటల్గా చూసారు, ఈ బ్యాక్గ్రౌండ్ స్ట్రింగ్స్ మీద వచ్చిన బిట్లో 3 ఫోర్త్ కార్డ్స్ వాడి మొత్తం బ్యాక్గ్రౌండ్ చేసేసారు. ఫస్ట్ది ఏంటి, ఈ కార్డ్, తర్వాత ఈ కార్డ్, తర్వాత ఈ కార్డ్. అంతే. ఫస్ట్ ఫ్లూట్ బిట్ వచ్చింది, దాని తర్వాత సంతూర్ మీద నోట్స్ ఇచ్చారు, తర్వాత ఈ స్ట్రింగ్ బిట్ వచ్చింది, తర్వాత మరి సంతూర్ నోట్స్. అంతే, అక్కడితో బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. సో జస్ట్ 3 కార్డ్స్ మీద అంత అద్భుతమైన మెలోడీ ఆయన సృష్టించారు. చూసారా. వావ్ వావ్ అనాలంతే ఇంకా ఆయన బ్రిలియన్స్కి. ఇప్పుడు మనం పల్లవిలోకి వెళ్దాం. కేవలం 5 కార్డ్స్ తోటి ఈ మెలోడీ క్రియేట్ చేశారు పల్లవి. చూద్దాము. స స ప ప ప ప ప పాని ప మ మ మ మ. ఇదేంటి, మళ్ళీ ఫోర్త్ కార్డ్. చూసారా, సా మా పా, ఈ 3 స్వరాలు ఆ కార్డ్లో, దాని మీద ఈ మెలోడీ క్రియేట్ చేశారు. తర్వాత గా 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 నీ 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 మా 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 సా సా సా. ఇక్కడ 4 కార్డ్స్ వస్తాయి. అంతే, 2 చిన్న గమకాలు, గా మీద ఒకటి, మా మీద ఒకటి. దీని తర్వాత సజ పాప పాప నీడి సని పా. ఓకే, ఇప్పుడు కార్డ్స్ చూద్దాం. తరి నా 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 ననే నా 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 ననే తరి నా 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 ననే నా 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 ననే. తర్వాత తరనే నానే ననే తరనే నాననే.
ఫస్ట్ టైం. రెండోసారి మళ్ళీ లాస్ట్ కార్డ్ మారుతుంది. ఈ కార్డ్స్ చూద్దాం. ఫస్ట్ ఎఫ్ షార్ప్ మేజర్, అంటే ఇది కింద ప్లే చేశాను నేను. ఎఫ్ షార్ప్ మేజర్, తర్వాత సి షార్ప్ మేజర్, తర్వాత జీ షార్ప్ మేజర్. ఈ రెండు కింద ప్లే చేశాను నేను, ఈ రెండు కింద. తర్వాత మళ్ళీ ఫోర్త్ డి షార్ప్ ఫోర్త్. ఇలా వస్తుంది ఇన్వర్షన్స్లో. రెండోసారి ఏమవుతుందంటే ఎండింగ్ ఫోర్త్ మీద కాకుండా మేజర్ ఇచ్చారు. అది చూడండి, పాట స్వరాల్లో మొత్తం గావన్ ఉంటుంది, పల్లవి చరణం అనుపల్లవి అన్నిట్లో. ఎండింగ్ కార్డ్ మాత్రం మేజర్ ఇచ్చారు. అంటే గట్స్ ఉండాలి అలాంటి గాడ్ ప్రోగ్రెషన్ చేయడానికి, హార్మోనీ చేయడానికి. ఓకే, చూడండి రెండోసారి చూడండి. ఎక్కడ ఎబ్బెట్టుగా లేదు చూసారా, వెస్ట్రన్ మ్యూజిక్. అది మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, చెవికి ఇంపుగా ఉంటే చాలు. ఆ నోటు స్కేల్లో ఉందా లేదా, రాగంలో ఉందా లేదా, నో ప్రాబ్లం. కార్డ్లో ఉన్న నోట్స్ కూడా స్కేల్లో ఉన్నాయా లేదా, నో ప్రాబ్లం. చెవికి ఇంపుగా వినడానికి బాగుంటే చాలు. సో ఇది 2 సార్లు ప్లే చేస్తాను. ఫోర్త్ రెండోసారి. మేజర్ ఫస్ట్ టైం ఫోర్త్, సెకండ్ టైం మేజర్. అంతే, ఇక్కడతో పల్లవి పూర్తయింది. ఇప్పుడు రెండో సంగీతానికి వెళ్దాం. బ్యాక్గ్రౌండ్ విందాము. ఈ ఫస్ట్ వచ్చింది ఏంటి, స్ట్రింగ్స్ మీద. ఈ పాట ఎలా అంటే, ఇప్పుడు పల్లవిలో పలానా రాగం లేకపోతే ఆ స్కేల్ ఉంది, ఆ స్వరాలు ఇక్కడ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే వెస్ట్రన్ మ్యూజిక్ చెప్పాను కదా, ఈ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, మొత్తం అన్ని బ్యాక్గ్రౌండ్స్ పల్లవి మొత్తం కార్డ్స్ మీద బేస్ అయిన మెలడీస్ కాబట్టి కార్డుకి తగ్గట్టుగా స్వరాలు మనకు కనపడతాయి తప్ప పలానా రాగంలో స్వరాలు కాబట్టి ఆ స్కేల్లో స్వరాలు రావాలని ఏం లేదు. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, టోటల్గా కార్డ్స్ మీద బేస్ అయిన స్వరాలు కాబట్టి అన్ని రకాల స్వరాలు కనబడతాయి మనకి. అయితే ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ బిట్లో మనకు కనిపించేది హరికాంభోజి రాగంలో స్వరాలతో మ్యాచ్ అవుతుంది. ఆ రాగం చెప్పడానికి లేదు, హరికాంభోజి రాగ స్వరాలతో మ్యాచ్ అవుతుంది. అది ఎలాగా, ఇదంతా కార్డ్ మీద బేస్ అయిన మెలడీ అనమాట. ఆ కార్డ్స్ తర్వాత చూపిస్తాను, ఈ స్వరాలు ముందు చెప్పేస్తా. ఇక్కడేంటి హరికాంభోజ్ అన్నాను కాబట్టి రీ 2, గా 2, మా 1, పా, దా 2, నీ 1 ఇవి వస్తాయి. ఈ స్ట్రింగ్ బిట్ వరకు మాత్రమే. రిగమ పద పని ద ప, రిగమ దని దని ద మగ మగరి, రిమరి నీ దని ద సా, గమరి సని దని సద ప మగ. కార్డ్స్ చూద్దాం. ఫస్ట్ డి షార్ప్ మేజర్, అక్కడ అనమాట. రిగమ పద పని ద ప. తర్వాత సి షార్ప్ మేజర్ 7th, రిగమ దని దని ద మగ మగరి. అంటే సి షార్ప్ మేజర్ 7th. సి షార్ప్ మేజర్కి ఈ నోట్, అది ఈ కీ కలిపితే సి షార్ప్ మేజర్ 7th. నేను ఇది పైకి తెచ్చుకున్నాను. రిగమ దని దని ద మగ మగరి. మీరు నోట్స్ చూస్తే అంటే ఏంటనమాట, ఆ కార్డ్లో నోట్స్ని మెలోడీగా క్రియేట్ చేశారు. చూసారా, వారే వా. తర్వాత రిమరి నీ దని దశ. ఇక్కడ మళ్ళీ 2 కార్డ్స్, రిమరి నీ దని దశ. మళ్ళీ 2 మేజర్ 7th కార్డ్స్. ఫస్ట్ది ఎఫ్ షార్ప్ మేజర్ 7th. అంటే ఎఫ్ షార్ప్కి ఇది ఎఫ్ కలిపితే ఎఫ్ షార్ప్ మేజర్ 7th. ఇది నేను కింద తెచ్చుకున్నాను. ఈ ధని దశ అన్నప్పుడు మళ్ళీ ఇందాక వచ్చింది కదా సి షార్ప్ మేజర్ 7th, అది. తర్వాత ఇక్కడ ఇంకొక మేజర్ 7th, గమరి సని దని సద ప మగ.
ఇదేంటిది? జీ షార్ప్ మేజర్ సెవెంత్. జీ షార్ప్కి జీ కలిపితే జీ షార్ప్ మేజర్ సెవెంత్. నేను ఇదంతా పైకి తెచ్చుకున్నాను, ఇది కూడా పైకి, అన్ని పైకి వెళ్ళిపోయాయి. చూసారా, ఫస్ట్ పల్లవిలో ఒక 5 కార్డ్స్ మీద క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ సెకండ్ బ్యాక్గ్రౌండ్ మేజర్ సెవెంత్ అనే ఒక టైప్ ఆఫ్ కార్డ్ తోటి స్ట్రింగ్ బిట్ మొత్తం పూర్తి చేసేసారు. సో మళ్ళీ చూద్దాం కార్డ్స్. తర్వాత బిట్టు గిటార్ మీద రిగమప రిగమప మబసని మబసని. ఇక్కడ నీట్ 2 కనబడుతుంది మనకి. ఈ బిట్కి ఈ కార్డ్, ఆ కార్డ్ ఏంటి? ఏ షార్ప్ సెవెంత్. అంటే ఏ షార్ప్కి ఈ కీ కలిపితే ఏ షార్ప్ సెవెంత్ అవుతుంది. ఆ రెండు కిందకి తెచ్చుకున్నాం. దీని తర్వాత ఆర్గన్ మీద చిన్న బిట్, అది రీ1 వస్తుంది ఇక్కడ చూడండి. నిజ 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 రిగ సగ. ఆ చిన్న బిట్కి ఆర్గన్ యూజ్ చేశారు, ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో. మళ్ళీ గిటార్ యాడ్ అవుతుంది దీనికి. ఆ రీ1 ఎందుకు అని అంటే నో క్వశ్చన్స్, వెస్ట్రన్ మ్యూజిక్ కదా, ఎక్కడైనా ఇబ్బందిగా ఉందా? ఎంత బాగా బ్లెండ్ అయిపోయింది చూడండి మెలడీలో. సో ఆ ఆర్గన్ బిట్ అయిన తర్వాత మళ్ళీ గిటార్ యాడ్ అవుతుంది. నీ సగా గ సగా గ సగా గ సగా గ సగా. తర్వాత మళ్ళీ ఆర్గన్ సౌండ్. నేనేస క్రోమాటిక్స్. నేనేస ప. అప్పా మళ్ళీ గిటార్ మీద. తర్వాత దబదని ప, మళ్ళీ పా గిటార్. ఇది 2 సార్లు. అర్థమైందా? నేనేస ప దబదని ప, ఇది 2 టైమ్స్. క్రోమాటిక్స్ అనమాట. నీ2 నీ1. తర్వాత స్ట్రింగ్ మీద లాస్ట్ బిట్ గ స మ రి ద మ ప స ని. ఆ నీ మీద ఎందుకు ల్యాండ్ అయ్యారంటే చరణం రిలేటివ్ మేజర్ కార్డ్తో స్టార్ట్ అవుతుంది. సో దానికి కనెక్ట్ చేసినట్టుగా ఆ నోట్ మీద ల్యాండ్ అయ్యారు. ఓకేనా? దీని తర్వాత మనం చరణం చూద్దాం. పని నీ ద ద ద ద బ మ ప ప ప. ఇది మనకి అభేరి రాగ స్వరాలతో కలుస్తాయి. రాగం అని చెప్పడానికి లేదు, చిన్న ప్రయోగం అంతే అది. తర్వాత పని పని సా పని పని సా పని పని సా. తర్వాత సా స స స స ని ప ప రి 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 గ స స. ఇది 2 టైమ్స్. తర్వాత గా గ గ ని స స స పని ని ని మ ప ప ప.
చిన్న గమకం చూసారా, ప్రతి ఫ్రేజ్లో చివరి నోటికి ఒక చిన్న గమకం. ఎంత అందంగా ఉంటుందో ఆ గమకం. అంతే. మళ్ళీ అక్కడి నుంచి మిడిల్ పల్లవి. ఇప్పుడు కార్డ్స్ చూద్దాం. రిలేటివ్ మేజర్ కార్డ్ అని చెప్పాను కదా, డి షార్ప్ మైనర్కి ఎఫ్ షార్ప్ మేజర్ ఈజ్ ద రిలేటివ్ మేజర్ కార్డ్. ఇందాక సెకండ్ బ్యాక్గ్రౌండ్ ఆ నీ మీద ల్యాండ్ చేశారు గుర్తుందా, అది ఈ కార్డుకి కనెక్ట్ చేయడానికే. సరినా నాననే సరినే నాననే సరినా నాననే సరినే నాననే. ఇక్కడ మైనర్ వస్తుంది. తరినానే తరినానే తరినానే. దీని తర్వాత తరినానాననే తరినానానని సరిలలలలే లరినానానని. లాస్ట్ ఫ్రేజ్ నాననే 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 నాననే. టోటల్గా కార్డ్స్ చూద్దాము. ఫస్ట్ రిలేటివ్ మేజర్ ఎఫ్ షార్ప్ మేజర్, తర్వాత జీ షార్ప్ మేజర్. ఆ ఫస్ట్ ఫ్రేజ్ అయిపోయిందా, దాని తర్వాత మైనర్ డి షార్ప్ మైనర్ దరినానే దరినానే దరినానే. ఇదంతా డి షార్ప్ మైనర్. తర్వాత దరినానే నాననే దరినానే నాననే. ఇవేంటి రెండు కార్డ్స్, డి షార్ప్ మైనర్ ఏ షార్ప్ మైనర్. అంటే ఇది ఏ షార్ప్ మైనర్, ఈ రెండు కిందకి తెచ్చుకున్నాం మనం. నాననే 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 నాననే. ఈ ఫోర్ ఏంటి, ఎఫ్ షార్ప్ మేజర్, డి షార్ప్ మైనర్, ఏ షార్ప్ మైనర్, డి షార్ప్ ఫోర్త్. మళ్ళీ పల్లవికి కనెక్ట్ అవ్వాలి కదా, అందుకని డి షార్ప్ ఫోర్త్ ఇచ్చారు లాస్ట్లో. అంతే, దీంతో చరణం అయిపోయింది. తర్వాత మూడో సంగీతం చూద్దాం. ఈ థర్డ్ మ్యూజిక్లోనే ఆ అతి మధురమైన బిట్ ఉంటుంది, గుర్తొచ్చిందా? తాతరా తాతరా. ఓకే, విందాము. 4 సార్లు ఆ సంతూర్ మీద మపస 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 మపస. మళ్ళీ ఆ ఫోర్త్ కార్డే. తర్వాత ఫ్లూట్ మీద రే 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 సని ని ప. అది చూద్దాం, అది బిట్ రే 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 సని ని ప. తర్వాత మళ్ళీ వస్తుంది సంతూర్ మబస మబస. ఈసారి 2 సార్లే. ఇక్కడ ఆ సూపర్ డూపర్ బిట్ వయోలిన్ మీద, అంటే ఎలక్ట్రిఫైడ్ వయోలిన్ అనమాట, పికప్ ఉంటుంది, ఆ వయోలిన్ మీద ఇచ్చారనమాట. అది ఆహా ఓహో. పాప పాప మరి రే గరి స రీ రి రి సరి సరి ని సని ప. 2 టైమ్స్. సూపర్. పాప పాప మరి రే గరి స రీ రి రి సరి సని ని సని ప. ఇప్పుడు ఆ కార్డ్స్ చూద్దాం. తారణానా తారణేనా తారణానా తారణేనా. ఇవి కార్డ్స్ ఏంటవి? ఫస్ట్ డి షార్ప్ ఫోర్త్, తర్వాత సి షార్ప్ మేజర్, తర్వాత ఏ షార్ప్ మైనర్. అంతే, ఈ 3 కార్డ్సే ఉంటాయి మొత్తం. అంతే. తర్వాత మళ్ళీ ఆ ఫోర్త్ కార్డ్ సంతూర్ మీద. దీని తర్వాత మళ్ళీ మేజర్ 7th కార్డ్స్, ఇంకా చాలా రకాల కార్డ్స్ వస్తాయి.
అద్భుతమైనటువంటి కార్డ్ ప్రోగ్రెషన్. ఈ మెలడీ కూడా మొత్తం కార్డ్స్ మీద బేస్ అయ్యి చేసిందే. సెకండ్ బ్యాక్గ్రౌండ్లో ఎలా అయితే మేజర్ సెవెంత్ కార్డ్స్ మీద స్ట్రింగ్ బిట్ డెవలప్ చేశారో ఇక్కడ కూడా మళ్ళీ స్ట్రింగ్స్ మీద బిట్ ఉంటుంది. వెనకాల చాలా మటుకు మేజర్ సెవెంత్ కార్డ్సే ఉంటాయి. చూద్దాము. దాని ప మగరి నీ సద ప మగ. ఇక్కడ మీరు చూస్తే కార్డ్కి అనుగుణంగా నోట్స్ మళ్ళీ వెస్ట్రన్ మ్యూజిక్ కదా. చూడండి, ఫస్ట్ బిట్లో నీ 1, సెకండ్ బిట్లో నీ 2. ఇది 2 సార్లు వచ్చిన తర్వాత గామరి సని సరి మగ మద ప దా 1 వస్తుంది. దా 1 చూసారు, ఎక్కడైనా ఇబ్బందిగా ఉందా? ఎంత ప్లెజెంట్గా ఉంది. ఆ బ్లెండింగ్ కనెక్ట్ చేయడం అనమాట. ఒక ఫ్రేజ్ని ఇంకో ఫ్రేజ్కి ఎంత గొప్పగా కనెక్ట్ చేస్తారో ఆ కంపోజర్ గొప్పతనం అక్కడ తెలుస్తుంది. ఎవరు మరి ఇక్కడ? మైస్త్రో ఇసై జ్ఞాని. మొత్తం బిట్టి చూద్దాము. ఈ పామే ల్యాండ్ అవగానే మళ్ళీ సంతూర్ వస్తుంది. పని 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 పని. ఇప్పుడు ఆ స్ట్రింగ్ బిట్టి కార్డ్స్ చూద్దాం. దాని ప మగరి నీ సద ప మగ దాని ప మగరి నీ సద ప మగ గామరి సని సరి మగ మద ప. కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. కార్డ్స్ మాత్రం చూపిస్తున్నాను. మళ్ళీ తర్వాత ఫైనల్గా మళ్ళీ ఎఫ్ షార్ప్ మేజర్, రిలేటివ్ మేజర్. చరణం మళ్ళీ ఆ నోట్ మీదకి వెళ్తుంది కదా, అందుకని రిలేటివ్ మేజర్తో మళ్ళీ కనెక్షన్ ఇచ్చారన్నమాట. ఇది బ్యాక్గ్రౌండ్ అయిపోగానే ఈ కార్డ్స్ మళ్ళీ జాగ్రత్తగా చూడండి. మేజర్ సెవెంత్, సి షార్ప్ మేజర్ సెవెంత్, తర్వాత డి షార్ప్ మేజర్ సెవెంత్. ఇది 2 సార్లు సి షార్ప్ మేజర్ సెవెంత్, డి షార్ప్ మేజర్ సెవెంత్. ఈ లాస్ట్ ఫ్రేజ్ జీ షార్ప్ మేజర్ సెవెంత్, తర్వాత ఎఫ్ డిమినిష్డ్, తర్వాత ఈ మేజర్, తర్వాత ఎఫ్ షార్ప్ మేజర్. ట్రాన్సిషన్ ఎంత స్మూత్గా ఇచ్చారంటే ఇప్పుడు ఈ 3 కార్డ్స్, ఈ సి షార్ప్ మేజర్ సెవెంత్, డి షార్ప్ మేజర్ సెవెంత్, జీ షార్ప్ మేజర్ సెవెంత్, ఈ 3 కార్డ్స్ ఇవ్వడం వల్ల మన స్వరాలు ఎక్కడికి వెళ్తున్నాయి, అసలు స్కేల్ ఏంటి, ఈ పాట రాగం ఏంటి అనే చిన్న డౌట్ క్రియేట్ అవుతుంది కొంచెం, ఒక ఫ్యూ సెకండ్స్. అందుకని ఇక్కడ ఉన్నటువంటి మెలడీ మళ్ళీ చూసారు, జస్ట్ ఫ్యూ సెకండ్స్లో చరణంలో వచ్చే నోట్స్ ఇవి అన్నట్టుగా ప్రిపేర్ చేస్తూ ఎంత చక్కగా జాయిన్ చేశారో కనెక్షన్. ఈ ట్రాన్సిషన్ ఇచ్చేది పివట్ కార్డ్స్ అంటారు. ఇక్కడ ఒకటే వాడారు పివట్ కార్డ్, PIVOT. అదేంటంటే ఈ మేజర్. ఎందుకు పివట్ కార్డ్ అంటే ఆ కార్డ్లో ఉన్న ఫీలింగ్ని తర్వాత చరణంలో స్టార్ట్ అయ్యే నోట్ని రెండింటిని మ్యాచ్ చేయాలి. లాస్ట్ కార్డు జీ షార్ప్ మేజర్ సెవెంత్ కదా, ఘాటు చూపించారు. అంటే పల్లవిలో కానీ అనుపల్లవిలో కానీ చరణంలో కానీ ఎక్కడ ఘాటు ఉండదు, కానీ ఆ ఘాటు చూపించారు. ఇప్పుడు ఇక్కడి నుంచి చరణం స్టార్టింగ్లో వచ్చేటువంటి నీ 1కి జాయిన్ చేయాలి. ఆ జాయిన్ చేయడానికి ఒక 2 కార్డ్స్ వాడారు. అంటే ఒక కార్డు ఎఫ్ డిమినిష్డ్, ఈ డి షార్ప్ మైనర్ స్కేల్లో ఉన్నదే, పెద్ద ఇదేం కాదు. బట్ ఈ ఇచ్చారు చూసారా, ఈ మేజర్. ఈ ఏంటి, రీ 1. ఇది కదా మన స్కేల్, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మన స్కేల్ ఇది కదా, డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్, ఇది సా. ఇప్పుడు మన ఈ పాటలో ఈ మేజర్ అనగానే ఏమవుతుంది, ఈ ఏంటి ఇక్కడ రీ 1, ఇది సా కదా, రీ 1. సో రీ 1కి సంబంధించిన ఒక కార్డ్ ఇచ్చి వెంటనే రిలేటివ్ మేజర్ ఇచ్చారు.
ఈ రీవన్కి సంబంధించిన కార్డ్నే మనం పివట్ కార్డ్ అంటాం. అంటే ముందు వచ్చినటువంటి నోట్ ఏదైతే స్కేల్లో లేదో దాన్ని ఈ చరణంలో ఉన్నటువంటి రిలేటివ్ మేజర్కి కనెక్ట్ చేయాలంటే ఒక కార్డ్ వాడాలి. అది ఈ ఈ మేజర్. మళ్ళీ చూడండి, గా మరే సని సరి మగ మద ప. కొంచెం మీరు స్టడీ చేయాలి, మామూలు విషయం కాదు. ఎందుకంటే కంపోజ్ చేసింది ఎవరు? ఒక లెజెండ్. సబ్జెక్ట్లో ఇంకా ఆయన కంపోజిషన్ ఎలా ఉంటుందంటే చాలాసార్లు చెప్పాను, ఒక పిహెచ్డి మెటీరియల్లో ఉంటుంది ఒక్కొక్క పాట. అంటే ఇక్కడ వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో సబ్జెక్ట్ అనమాట ఇది. కార్డ్ ప్రోగ్రెషన్స్, మెలోడీ, హార్మోనైజ్ చేయడం, ఇదంతా కూడా వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో వస్తుంది. సో అందుకని చాలా పెద్ద సబ్జెక్ట్ ఒక్కొక్క పాట అయింది. సో ఈ పాట కూడా అలాగే అనుకోండి. నేను చెప్పింది ఫస్ట్ టైం వినడానికి కొంచెం అర్థం కాకపోయినా, కన్ఫ్యూజింగ్గా ఉన్నా 10 సార్లు వినండి, ఇంకా ఎక్కువసార్లు వినండి అవసరమైతే. జాగ్రత్తగా స్టడీ చేయండి. స్కేలు, కార్డ్ ఇవన్నీ కూడా బేసిక్స్ చెప్పట్లేదు. నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే ఈ ఛానల్ బేసిక్ బిగినర్స్కి అయితే కాదు, కీబోర్డ్ ఆల్రెడీ ప్లే చేస్తున్న వాళ్ళకి, కొంచెం కార్డ్స్ మీద స్కేల్స్ మీద పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి మాత్రమే బాగా ఉపయోగపడుతుంది. సో మిగతా వాళ్ళని నిరుత్సాహపరుస్తున్నాను అనుకోవద్దు. ఇది బిగినర్స్కి అయితే కాదు. మీరు బేసిక్ లెసన్స్, బిగినర్స్ లెసన్స్ బాగా నేర్చేసుకుని ప్రాక్టీస్ చేసి నా ఛానల్కి వస్తే ఇక్కడ నేను చెప్పే విషయాలు పాటలకు సంబంధించి అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. సో ఈ పాట అంత కష్టతరమైన పాట కాబట్టి ముఖ్యంగా కార్డ్స్కి సంబంధించిన మెలోడీస్, కార్డ్ ప్రోగ్రెషన్స్, హార్మోనీస్ 1-10 సార్లు వినండి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. సో దీంతో ఈ పాట పూర్తయింది. మళ్ళీ వచ్చేసారి ఇంకో విన్నపంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.